యోహోను రాసిన మొదటి పత్రిక యోహోను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ లేఖనాల్లో గుండా మీరు నాతో మాట్లాడండి. మా హృదయాలు తెరవబడి మీకు దగ్గరగా యేసే దేవుడని గ్రహించే విధముగా నిత్య నాశనం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులుగా జీవించుటకు మీ కృప చూపిస్తారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నన్ను మరుగు చేసి మీ స్వరముతో మాట్లాడండి ప్రభువా. మీరు ఆకర్షించండి. మీరే ప్రతి హృదయాన్ని కదిలించండి. మీరు ఆ రీతిగా చేయగలిగిన దేవుడు. నీ వాక్యము గొప్పది ప్రభువా. అది మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యోహోను ఈ పత్రిక వ్రాస్తూ ఈ చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. మొదటిగా అందరినీ నా చిన్న పిల్లలారా అని మంచి సంబోధన చేస్తున్నాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. అంటే పాపములో ఉండకుండా, పాపము చేయకుండా ఉండటానికి దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యములో మాటలు మీకు రాస్తున్నాను అని యోహోను భక్తుడు తెలియచేస్తున్నాడు. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఈ మాట ఎవరితో అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఎవడైనను పాపము చేసినడలా, పాపానికి జీతం మరణం. నేను ఇంక పాపము చేయను, యేసుక్రీస్తుతో కలిసి జీవిస్తాను అని తీర్మానం చేసుకుని అనేక మంది రక్షణ అనుభవంలోనికి వచ్చి క్రీస్తు నడవటానికి ప్రయత్నం చేస్తూ కూడా కొందరు పడిపోతూ ఉంటారు. వారి గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోహోను ద్వారా రాస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఒకవేళ మీరు పాపంలో పడిపోతే మన కొరకు మాట్లాడటానికి, మన కొరకు మొరపెట్టడానికి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, మధ్యవర్తి తండ్రి వద్ద ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది. అంటే మరలా నీ జీవితాన్ని సరిదిద్ది దేవునిలో కలపటానికి, దేవునికి శాంతిగా సమాధానంగా చేయటానికి ఆయన ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. మన పాపాలకే మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన శాంతిగా ఉన్నాడు. శాంతి, చాలామంది ఏంటి అర్థం, శాంతి అంటే అర్థం ఏంటి? మనకు చక్కగా అర్థం అవ్వాలంటే ఒక భాష, సహజంగా పిల్లలు పుట్టినప్పుడు, ఇళ్ళు కట్టుకున్నప్పుడు, ఏదన్నా జరుగుతున్నప్పుడు కొందరు మన ధర్మంలో ఉన్న పరిస్థితులను బట్టి కొందరు వచ్చి, మీకు ఇలాంటి అరిష్టం జరిగింది, ఇలాంటి పరిస్థితులు జరిగినాయి, మీకేం చేయాలి? శాంతి చేయాలి. ఇన్ని రోజులు శాంతి చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి ఆ శాంతి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాడు, ఏందేదో చేస్తున్నాడు. మరి ఆ శాంతి వస్తుందా అంటే
చేసిన వారికి అర్థం అవ్వాలి. కొంతకాలం తర్వాత మళ్ళా మా జీవితాల్లో శాంతి లేదని తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సర్వలోకములో ఉన్న వారందరికీ యేసుక్రీస్తే శాంతి అయి ఉన్నాడు. హల్లెలూయా. మనకి నీకొక్కడికే కాదు, నాకొక్కడికే కాదు, ఇది దేవుడు ఆదిలో ఇచ్చిన వాగ్దానం. మన పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ ద్వారా సకల జనులను ఆశీర్వదిస్తాను, సకల జాతుల వారిని ఆశీర్వదిస్తాను. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ఒక జాతికి సంబంధించిన వాడు అని అనుకుంటున్నారు. కాదు, అందరికీ శాంతిని అనుగ్రహించటానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందరికీ శాంతినిచ్చే దేవుడు, అందరికీ సమాధానం ఇచ్చే దేవుడు. ఇది బైబిల్లో ఒక చక్కటి వాగ్దానం అన్నమాట. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో ఈ మాట మొదటగానే దేవుని వాగ్దానముగా మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు అని శపించెదను. భూమి యొక్క సమస్త చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. అంటే మన పితరుడైన అబ్రాముకు చేసిన వాగ్దానం ఇది. భూమి మీద ఉన్న సమస్త వంశములు దేవుని ద్వారా దీవించబడతాయి. దేవుడే వారికి శాంతికి కారణభూతుడిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఎందుకు ఈ శాంతిని కోల్పోతామంటే, దేవునికి దూరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, చిన్నదేగా, చిన్న తప్పేగా అని చెప్పి కొన్ని వాటికి మనం తల ఒగ్గినప్పుడు, ఇది చేస్తే ఏమవుతుందిలే, దీనివల్ల నేనేమి పాడైపోనులే అని చిన్న చిన్న పొరపాట్లతో పెద్దగా పాపంలో పడిపోతున్నప్పుడు, యెషయా భక్తుడు దీని గురించి చక్కగా రాశాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి మనం చదివితే అర్థమవుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, యెహోవా ఈ మాట ఇచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చాలు. చూడండి, ఇక్కడ యెషయా భక్తుడు చెబుతున్న మాట, రండి, మీరు దూరమైపోయారు, శత్రువులైపోయారు, దగ్గరకు రండి, మన మధ్యలో ఉన్న వివాదాన్ని తీర్చుకుందాం. మనం వివాదానికి కారణంగా ఉండొద్దు, దూరమైపోవద్దు. మన వివాదాన్ని దగ్గరకు వచ్చి మాట్లాడుకుని మనం సఖ్యపడదాం. రండి. ఒకవేళ మీ పాపము, ఇక్కడ చక్కగా ఉంది, మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును. హల్లెలూయా. భయంకరమైన పాపమైన దాన్ని నేను మార్చివేస్తాను, రండి మన వివాదం తీర్చుకుందాం. రెండు కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. అది ఎంత ఘోర పాపమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, రండి మనం వివాదం తీర్చుకుని సమాధానం పడదాం, సంతోషపడదాం. మీకు శాంతినిస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను. ఈ నా మాటలు మీరు విని వాటిని నమ్మితే, మీరు సమ్మతిస్తే, మీరు మంచి పదార్థాలను భుజిస్తారు, మీరు మంచిగా జీవిస్తారు, మీ జీవితంలో ఆనందం మాత్రం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు దేవునికి దూరం అయిపోయి, చిన్నదే కదా, చిన్న పొరపాటే కదా అని చెప్పి ఎక్కువ చేసుకుంటూ పాపంలో, నేను ఇంక పాపినైపోయాను, ఇంక నేను దేవునికి దగ్గరగా రాలేను, నన్ను దేవుడు చూడడు, నన్ను దేవుడు గుర్తించడు, నేను ఘోరమైన పాపంలో ఉన్నాను, ఇదిగో ఇటువంటి తప్పులో ఉన్నాను, కాబట్టి నేను
ఆయనకి సమీపస్తుడిగా ఉండలేను, ఆయన సన్నిధికి రాలేను అని చెప్పి దూరం అయిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు చెబుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. హల్లెలూయా. పిలుస్తున్నాడు. ప్రయాసతో ఉన్నవారులారా రండి, నేను మీకు ఆ శాంతిని, ఆ నెమ్మదిని, ఆ విశ్రాంతిని ఇస్తాను. నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న కాలంలో ఒక కార్యం జరిగింది. ఆయన కొండ మీద ప్రసంగం చేసి 3 దినాలు అయిపోయిన తర్వాత దిగి వస్తున్నాడు. జనాలు చాలామంది ఆయనతో పాటు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈ 3 రోజులు జనాలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఒక కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి జనుల మధ్యలో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అంటరాని వాడుగా, వెలివేయబడిన వాడిగా ఉన్న ఆ జీవితం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఆయన దూరం నుంచి చూసి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయనకి ముందుగానే సాష్టాంగ నమస్కారం చేసి, బతుకుడా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నన్ను శుద్ధినిగా చేయగలవు ఆ నమ్మకం నాకుంది, నువ్వు చేస్తావా? ఈరోజు చాలామంది ప్రశ్న ఇది, నన్ను బాగు చేయగలడు దేవుడు, కానీ చేస్తాడంటావా? నేను ఘోరమైన పాపం వల్ల ఈ పరిస్థితికి వచ్చేసాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడా అనే ఒక ప్రశ్నలు ఆగిపోయారు. చేస్తావా బతుకుడా అని అన్నప్పుడు దేవుడు మరి దూరం నుంచే అతన్ని, అవును నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పలేదండి. దేవుడు ముందుకు వెళ్ళి ఆయన మీద చెయ్యి వేసి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సంతోషకరమైన మాట. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు. కారణం ఏంటంటే లోకంలో నిన్ను అందరూ వెలివేశారు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉండిపోతున్నావు. లోకంలో నిన్నెవరు దగ్గరికి రానిట్లేదు, అందుకే నువ్వు దూరం అయిపోయావు అందరికీ. నువ్వేమనుకున్నామంటే దేవుడికి కూడా నేను దూరం అయిపోయానేమో, దేవుడు కూడా నన్ను ముట్టుకోడేమో, దేవుడు కూడా నన్ను బాగు చేయడేమో అనుకుంటున్నావు. లేదు, అందరూ నిన్ను విడిచిన, అందరూ నిన్ను మర్చిపోయినా నేను నిన్ను విడిచిపెట్టని వాడను. హల్లెలూయా. లోకస్తులందరూ నిన్ను మర్చిపోయిన, లోకస్తులందరూ నిన్ను దాటి వెళ్ళిపోయినా నేను నీకు సమీపస్తుడిగా ఉంటాను. నాకు ఇష్టమే. ఒక్కసారి ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనల్ని ఉన్నతంగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో ఏ తారతమ్యం లేదు. ఆయన ప్రేమలో ఈ ధనవంతుడిని ఒక రకంగా ప్రేమించాలి, ఈ దేశం వాళ్ళని ఒక రకంగా ప్రేమించాలి, ఈ కులం వారిని ఒక రకంగా ప్రేమించాలనే తారతమ్యం కలిగిన వాడు కాదు. ఆయన అందరిని ఒకే రకంగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తాడు. ఈరోజు మనిషి యొక్క ప్రేమ హోదాని బట్టి ప్రేమిస్తున్నారు, డబ్బును బట్టి ప్రేమిస్తున్నారు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. కానీ నా దేవుడు యేసుక్రీస్తు వారు అందరినీ ఒకే రకంగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు. నిన్ను తల్లి అయినా మర్చిపోయింది, తండ్రి అయినా విడిచిపెడతాడు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు. ఆయన నిన్ను నిత్యము ప్రేమిస్తూ ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రేమ మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఆయన ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే నీవు కూడా ఆయన్ని ప్రేమించటం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామో, ఆయన గుణగలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ బయటికి లాగలేరు. ఈరోజు అనేక మంది క్రీస్తుని ఎరిగి కూడా వెనక్కి తగ్గిపోవడానికి గల కారణం ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోలేకే. ఆయన ప్రేమలో ఉన్న ఉన్నతత్వాన్ని గ్రహించలేక దూరం అయిపోతున్నారు ప్రియదేవుని బిడ్డారా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అందుకంటే రండి, మీరు వస్తే కదా నా ప్రేమ ఏంటో తెలిసింది. రండి, మన వివాదాన్ని తీర్చుకుందాం. రండి, మన మధ్యలో సమాధానం పోవడానికి కారణమైన దాన్ని ఇప్పుడే మనం మాట్లాడుకుందాం, మనం కలిసిపోదాం.
మరి వచ్చి ఏమి వివాదం తీర్చుకోవాలి, ఎలాగా మార్చుకోవాలో ఇలా ఇక్కడే యెషయా భక్తుడు రాశాడు. చూడండి, బైబిల్లో చూద్దాం. 55వ అధ్యాయం 7వ వచనం. 55వ అధ్యాయం 7వ వచనం. ఏం చేయాలి? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏం చేయాలి? భక్తి లేదు, భక్తిహీనంగా అయిపోయావు నువ్వు. ఒకప్పుడు మంచి భక్తిగా ఉండేవాడివి, భక్తిపరుడుగా పిలువబడేవారు మీ కుటుంబం. ఇప్పుడు భక్తి లేదు, మార్గం మారిపోయింది. ఏం చేయాలి? అటువంటి మార్గం నుంచి నువ్వు వెనక్కి రావాలి. ఆమేన్. ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. నీ భక్తిహీనతకు కారణమైన మార్గాన్ని విడిచిపెట్టాలి. 2, దుష్టులు తమ తలంపులను మానవాలి. నీ తలంపు, నీ ఆలోచన విధానం. కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో రాశాడు చక్కటి మాటలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. నీ మార్గాన్ని మార్చుకో. ఏం కాదులే, ఏం అవదులే అని చెప్పి చిన్న మాటే కదని కలిపేసావు, చిన్న సహవాసమే కదని చేసేసావు. ఈరోజు దేవునికి దూరం అయిపోయావు. ఏం కాదులే ఈ పూట చేయకపోతే ప్రార్థన, ఏం కాదులే ఈ పూట చదవకపోతే, ఏం కాదులే ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే అని దూరం అయిపోయావు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు, రండి మనం వివాదాన్ని తీర్చుకుందాం. హల్లెలూయా. నేను మీకు శాంతినిస్తాను. ఆ శాంతి నీకు కరువైపోయింది. ఆ శాంతిని నీకు రావాలి అంటే నీలో ఉన్న ఆ పాపం, నీలో ఉన్న ఆ మచ్చ, నీలో ఉన్న ఆ చీకటి తొలగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మార్గమును విడిచిపెట్టాలి, తలంపులను మార్చుకోవాలి. మార్చుకుంటేనే దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు. ఆయన మనకి శాంతినిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఒక చక్కటి స్టోరీని విందాం. బైబిల్లోదే ఒక భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు. రాజుగారు ఆయన, ఆమె రాణిగారు. రాజ్యాన్ని చక్కగా పరిపాలించారు, ఉన్నతంగా పరిపాలించారు. ఆ రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలను తొలగించి వేశారు. దేవుని సన్నిధిని, మందిరాన్ని బాగు చేశారు. చక్కటి ఆత్మీయమైన ఆరాధన జరగటానికి ఆ రాజుగారు ఎంతగానో కృషి చేశాడు. శత్రువులు వచ్చినప్పుడు దేవుని సహాయంతో యుద్ధం చేశాడు. ఆ కుటుంబంలో పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని దగ్గర మొర్రపెట్టాడు. ఆయుష్ను కూడా దేవుడు దయచేశాడు. అటువంటి గొప్ప రాజు తన సమయం అయిపోయింది, కన్ను మూసుకున్నాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. తనకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు రాజ్యపాలన స్టార్ట్ చేశాడు. ఆ కుమారుడు ఎంత వయసులో రాజ్యపాలన ప్రారంభించాడో తెలుసా? 12 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రారంభించాడు. 55 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు రాజుగా. 55 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా తను 67 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన రాజుల్లో 12 గోత్రాలు విడిపోక ముందు, తర్వాత విడిపోయిన తర్వాత పరిపాలించిన రాజులు ఇల్లు. 12 గోత్రాలు 10 గోత్రాలుగా 2 గోత్రాలుగా విడిపోయినాయి. 2 గోత్రాలు యూదా గోత్రాల్ని పాలించిన వారు 20 మంది రాజులు. ఈ 10 గోత్రాలను పాలించిన వారు 19 మంది రాజులు. 39 మంది రాజులు పరిపాలించారు దేవుని ప్రజల్ని. ఈ 39 మంది రాజుల్లో
అతి భయంకరంగా పాపంలో కృంగిపోయి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారిని కూడా పాపం చేయటానికి ప్రేరేపించి పాడు చేసి దేవుని కోపాన్ని రగిలించిన రాజు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, మనం ధ్యానిస్తున్నామే ఆయనే. ఈయన యోధా రాజ్యానికి 14వ రాజుగా పరిపాలన చేశాడు. ఎవరో తెలుసా ఆయన పేరు మనష్షే. వాళ్ళ తండ్రి గారి పేరు హిజ్కియా, వాళ్ళ అమ్మగారి పేరు హెప్సిబా. తండ్రి యొక్క మార్గంలో నడవల, తల్లి యొక్క భయభక్తిలో నడవల, తల్లిదండ్రులు చూపించిన దైవభక్తిని అస్సలు తీసుకోవాలా. ఇష్టానుసారమైన జీవన శైలి. ఏమండి, తల్లిదండ్రులు అంత చక్కగా హోదానిచ్చారు కదా, ఆస్తినిచ్చారు కదా, రాజ్యరేఖాన్ని ఇచ్చారు కదా. రాజుగా పరిపాలించడానికి 12 సంవత్సరాల వయసులోనే గొప్ప హోదా వస్తే, అయ్యో ఇది దేవుని బిడ్డలను పరిపాలించే గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు నాకని కృతజ్ఞత లేకుండా పాపానికి కారణం ఎలాగా చేయాలి అని వెతికి తను పాపం చేస్తూ ప్రజలను కూడా పాపంలోకి పడిపోయేటట్టు చేశాడు. ఎంత ఘోరమైన పాపాలో తెలుసా? ఇదిగో బిడ్డలను, చిన్న పాపలను అగ్నిగుండాలు దాటించాడు. దేవుడు అన్నాడు, నేను ఆత్మను గనుక నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టిలో ఉన్న అనేకమైన పదార్థాలను పూజించే వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు అలాంటి స్తంభాలు, లేకపోతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను బొమ్మలుగా చేసుకుని ఆరాధిస్తున్న పరిస్థితిలో తండ్రి గారు వాటన్నిటిని తీసివేశాడు. కుమారుడు వచ్చి, మనష్షే వచ్చి మళ్ళీ వాటన్నిటిని నిలిపి వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన పాపం! దేవుడు ఆజ్ఞల్లో చక్కటి ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందును కానీ ఏ ప్రతిమను మీరు మ్రొక్కకూడదు, దేన్ని ఆరాధించకూడదు. అటువంటి ఒక శాసనాన్ని ఇస్తే, ఆ శాసనం ప్రకారం తండ్రి జీవిస్తే, ఆ శాసనాన్ని మీరి కుమారుడైన మనష్షే జీవిస్తున్నాడు. 39 మంది రాజుల్లో అతి భయంకరమైన పాపిగా, ద్రోహిగా బ్రతికిన వ్యక్తి. సోది చెప్పించటం, చిల్లంగితనం, ఇంకా భయంకరమైన పాపాలు. సొలొమోను కట్టించిన గొప్ప మందిరం ఎవరైనా తప్పిపోయి భయంకరమైన పాపంలో ఉండి తిరిగి యెరూషలేములో ఉన్న మందిరం వైపు తిరిగి చేతులెత్తి, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అని చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశమున్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారికి జవాబునిచ్చే ఆ స్థలాన్ని ఏం చేశాడో తెలుసా? ఆ స్థలములో తీసుకొచ్చి కొన్ని ప్రతిమలను పెట్టి ఆరాధించమంటున్నాడు, బలులు అర్పించమంటున్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలు. ఆయన పాపం చేయటమే కాదండి, ఆ ప్రజలు కూడా పాపంలో పడిపోవటానికి కారణమయ్యాడంట. దేవుని కోపం వచ్చింది. మీకు అర్థమవడానికి మీకు నేను ఒక స్టోరీ లాగా చెబుతున్నాను. దీన్ని మీరు చక్కగా చదవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు చదివితే ఈ స్టోరీ అంతా మీకు అర్థమవుతుంది. దేవుని కోపం వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు చేసినది, నీ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి నాకు కోపం వస్తుంది. నేను యెరూషలేముని ఇలా చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను అర్థం అవటానికి, ఒక పళ్ళెములో ఆహారం ఉందనుకో, ఆ పళ్ళెమును పూర్తిగా నాకి వేసినట్లుగా నాకి ఆ పళ్ళెమును తిరగవేస్తాను, ఆ రీతిగా ఈ యెరూషలేముని చేస్తాను అన్నాడు. ఆ రీతిగా నిన్ను, ఈ రాజ్యాన్ని చేస్తాను అని, అంటే తుడిచి వేస్తాను లేకుండా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నా ఇష్టం, నేను బ్రతుకుతాను, నన్ను ఎవడేం చేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు ఒప్పుకోడు. ఆయన చూస్తున్నాడు.
ఆయన కోపం రగులుకుందంటే ఆయన నుండి తప్పించుకునేవాడు ఎవడు లేడు. జాగ్రత్త, ఆయన ప్రేమించే దేవుడు, అలాగనే రోషము కలిగిన దేవుడు కూడా. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావు, కానీ ఆయన నువ్వు వ్యతిరేకించావా, ఆయన రోషాన్ని, ఆయన కోపాన్ని కూడా నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. మనిషే రాజు. మనిషి యొక్క ఆ అవిధేయత, దేవుణ్ణి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనిషిని శత్రువుకి, అష్షూరు రాజులకు అప్పచెబుతున్నాడు. అష్షూరు రాజులకు అప్పచెబుతున్నాడు. చూడండి ఒకసారి మనం ఆ వచనాలు మనం చూద్దాం. 33 2వ దినవృత్తాంతాల గ్రంథము. బైబిల్ ఉన్నవారు తీయండి. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం. ఎంత ఘోరమైన పాపము చేస్తూ ఉన్నాడు. పదవ వచనం, 33 వచనం. యెహోవా మనుష్యను అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. దేవుడు మనం తప్పులో, పాపంలో, అవిధేయతలో పడిపోతుంటే కొంతమంది ప్రవక్తలను పంపుతాడు, కొంతమంది సేవకులను పంపుతాడు. ఇలాగ వాక్యం మీ చెవిని పడుతూ ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది. ఏదోలే అని చెప్పి ఏదో పని చేసుకుంటూ వింటున్నావు, అది నీ చెవినే పడుతుంది. అదే దేవుని వాక్కు. సరిదిద్దుకుంటావని దేవుడు ప్రేమతో మాట్లాడుతున్న మాటలు. కొంతమందిని పంపించాడు, మనిషి మనసు మార్చుకొని. మనిషి మనసు మార్చుకోకపోతే తర్వాత 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుని పోయిరి. ఎలా పట్టుకునే రాజుని? గొలుసులతో, ఒక పశువుని పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళారు, బానిసగా పట్టుకెళ్ళారు. దేవుడు హెచ్చరించినప్పుడు విన్నాడా? దేవుడు బతిమాలినప్పుడు విన్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన తండ్రిలాగా జీవించలా, తాతలాగా జీవించాడు. తండ్రి మనస్తత్వం లేదు ఇతనికి. ఈయన తాతలాగా, తాత యొక్క ఆలోచనలు అంతా ఇక్కడే మనం చూడొచ్చు. అహజు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన లాంటి నడవడిక. ఇంకొక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ మనిషే 12 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. అసలు ఈ మనిషి అనేవాడు పుట్టేవాడు కాదు. ఎందుకో తెలుసా? ఒకానొక సమయంలో హిజ్కియా ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెడుతున్నాడు. ఓ భయంకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్, పుండు, రాచపుండు. అయ్యా, నాకు ఈ రోగం నుంచి విడుదల దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అంతే, ఈ ప్రార్థనకు ముందు ఒక ప్రవక్త గారు వచ్చి హిజ్కియాని హెచ్చరించాడు. ఇదిగో, నువ్వు మరణం అవుతున్నావు గనుక ఈ మరణము నుంచి తప్పించబడాలంటే నీ కుటుంబాన్ని కట్టుకో. తెలుసు కదా మనకి. హిజ్కియా భయంకరమైన ఏడుస్తూ గోడ వైపు తన ముఖం తిప్పుకుని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడిని యెషయాకిని ఆ రాజు గృహలో నుంచి, ఆ మందిరం ఆవరణ నుంచి వెళ్ళకముందే ప్రవక్త అయిన యెషయాకి దేవుని ఒక స్వరం వినపడి, వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు. హిజ్కియా ఒక ప్రార్థన నేను విన్నాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మేబీ ఆ 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించకపోతే ఈ మనిషి అనే వ్యక్తి పుట్టేవాడే కాదు. దేవుడు తన వాగ్దానముతో తన తండ్రి యొక్క ప్రార్థన ఆలకించి ఆయుష్ను పొడిగిస్తే ఒక చక్కటి కుమారుడు కూడా ఆ సమయంలో కలిగాడు. మరి ఆ కుమారుడు ఎలాగ పెదగాలి, ఎలాగ ఎదగాలి? వింటున్నారా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలా? దేవునికి ఇష్టమైన పనులు చేయాలా? ఆ అధ్యాయాన్ని చదివితే మీకు కూడా రోత అనిపిస్తుంది. అన్ని కార్యాలు చేశాడు. కొంతమంది వినటానికి కూడా బాగుండదని నేను చెప్పటం లేదు మీకు.
అన్ని భయంకరమైన కార్యాలు, అంత భయంకరమైన పాపం. తండ్రి వలె కాకుండా తాత వలె జీవించాడు. 39 మంది రాజుల్లో ఒక భయంకరమైన దుర్మార్గుడైన రాజు. ఇదిగో పాత నిబంధనలో ఈయన తప్పిపోయిన రాజు, క్రొత్త నిబంధనలో తండ్రి నుంచి తప్పిపోయిన కుమారుడు. ఈ రెండు స్టోరీలు ఒకసారి చూస్తే ఒకే రకంగా కనపడతాయి మనకి. దేవుడు తప్పించిపోకుండా అష్షూరు రాజులను పంపించి, సైన్యాధిపతులను పంపించి గొలుసులతో పశువునికి తీసుకెళ్ళిపోయాడు. నిజంగా దేవుడు గొప్పోడు. ఆడకి వెళ్ళిన తర్వాత ఏం చేసిన పని ఏందో తెలుసా? చూడండి ఒకసారి 12వ వచనం, 33, 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునెను. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. శ్రమలో, బాధలో, బానిసత్వములో ఇక్కడ రాజుగా ఉండవలసిన వాడు ఒక రాజు కింద, అధిపతుల కింద బానిసగా పశువు వలె కట్టివేయబడినప్పుడు ఆ శ్రమలో అర్థం చేసుకున్నాడు, నేను తప్పు చేశాను, హల్లెలూయా, నేను దుర్మార్గం చేశాను, నా దేవునికి వ్యతిరేకమైన పని చేశాను. పశ్చాత్తాపడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు, తల వంచుకుంటున్నాడు, నాకు మార్పును దయచేయ అని వేడుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రమ వచ్చినా నువ్వు పశ్చాత్తాపట్ల. ఇష్టానుసారమైన జీవితం, భర్తకు తెలియకుండా భార్య ఇష్టానుసారమైన పాపం, భార్యకి తెలియకుండా భర్త ఇష్టానుసారమైన పాపం, తల్లిదండ్రులను మోసం చేసి యవన బిడ్డలు ఇష్టానుసారమైన పాపాలు. ఏమవుతున్నాయో తెలుసా? దేవుడు చిన్న హెచ్చరిక ఇవ్వటానికి ఏదో చిన్న బలహీనత ఇస్తాడు. ఆ బలహీనతలో, ఆ రోగములో, ఆ హాస్పిటల్లో, ఆ బెడ్ మీద నువ్వేమన్నా మారు మనసు పొందుతావేమని చూస్తూ ఉన్నాడు. కొంతమంది అప్పుడు అంటారు నేను మార్పు చెందుతానని, ఇంటికి వచ్చిన తర్వాత అంటారు దేవుడు ఎవరో నాకు పెద్దగా తెలియదే అంటారు. వింటున్నారా ప్రియదేవుని బిడ్డలారా? దేవుడు ప్రతి మనిషిని ఆయన వైపు మళ్లించాలని ఆశపడుతున్నాడు. నువ్వు పుట్టింది పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాపిగా మరణించాలనేది దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. చూస్తారా ఈ వచనాన్ని ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం, బైబిల్లో ఉన్నవారు తీయాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 33:11. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు మరణము నొందుటం వలన దేవునికి సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలా బ్రతుకుట వలన మరలి మనసు త్రిప్పుకొనుడి. ఆ దుర్మార్గము నుండి మనసు మార్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైన కార్యం. హల్లెలూయా. అందుకే ఇన్ని వాక్యాలు ఇంతమంది మీకు తెలియచేయటానికి కారణం. చాలామందికి చెవుల్లో ఏదో ముళ్ళు పోసేట్టు అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని వినాలంటే. దేవుని వాక్యాన్ని వినాలన్నా, మందిరానికి రావాలన్నా ఏదో వారికి ఒక వెటకారంగా అనిపిస్తుంది. సహోదరి సహోదరులారా, మాకు ఒక దేవుడు నిరీక్షణ ఇచ్చాడు, మేము దేవుని రాజ్యంలోకి వెళ్తామని. ఆ దేవుని రాజ్యంలో మీరు కూడా ఉండాలనే దేవుడు ఇదిగో మా ద్వారా, లేకపోతే కొంతమంది స్వార్థికుల ద్వారా మీకు ఈ మాటలు చెబుతున్నాడు. నువ్వు అలాగానే మరణిస్తే ప్రయోజనం లేదు. మరణించే ముందు నీ దేవుడు ఎవరో గుర్తించి నీ మనస్సును మార్చుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సును మార్చుకోవాలి. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, సృష్టి కాదు దేవుడు.
ఈ సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాదు, సృష్టికర్త ఉన్నాడు. వీటినన్నిటి నిర్మించిన వాడు ఉన్నాడు, వీటినన్నిటి నడిపిస్తున్న వాడు ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ తెలియక ఏదేదో ఇష్టానుసారమైన ఆరాధనలు చేస్తూ ఉన్నారు. భూమి తిరుగుతుందా? సూర్యచంద్రుల నక్షత్రాలు తిరుగుతున్నాయా? వీటన్నిటికీ జీవం ఇచ్చింది ఎవరు? ఎవరి వల్ల అవుతుంది? ఈరోజు ఒక్కసారి భూమి తిరగడం ఆగిపోతే మన జీవనాలు ఏంటి? వీటన్నిటికీ సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. భూమి స్పందిస్తుంది కదా, భూమి మీద గాలి ఉంది కదా, భూమిలో నీరు ఉంది కదా, ఆకాశం నుంచి నీళ్లు పడుతున్నాయి కదా. ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలుసా నీకు? ఆ దేవుడిని తెలుసుకోకుండా, ఆ దేవుడిని అంగీకరించకుండా నువ్వు మరణమైతే నరకానికి వెళతావు. ముందుగానే ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నరకము నుంచి తప్పించటానికి సిలువలో మరణము వహించిన దేవుడు, సిలువను ఓర్చుకున్న దేవుడు. ఆ దేవుడు నువ్వు గుర్తెరగలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకే మనిషికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మనిషి మనస్సును మార్చుకుంటున్నాడు. మనిషి మనస్సును మార్చుకున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు తిరిగి మరలా రాజుగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. తిరిగి మరలా యెరూషలేముకు వచ్చి తన రాజును, తన రాజ్యాన్ని పరిపాలించే భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డ. నిజం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. మనం ఈరోజు పాపము ద్వారా శాంతి లేక ఏది పోగొట్టుకున్నావో ఆ శాంతిని దేవుడు ఇవ్వటానికి ఆయన రండి, మన వివాదము తీర్చుకుందాం, నేను మీకు శాంతినిస్తాను. హల్లెలూయా. రండి. సొలొమోను భక్తుడు 28 సామెతల గ్రంథం 13వ వచనంలో అంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టువాడు దీవించబడతాడు. ఆమేన్. చదవం ఒకసారి. సామెతల వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనికరము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శాంతిని పొందుకుంటాడు. ఈరోజు చాలామంది అతిక్రమాలను దాచిపెట్టుకుని తిరుగుతున్నారు. విడిచిపెట్టండి, దేవుడు తిరిగి తన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఈ పాపముల నుంచి మనం క్షమించబడతాం అని అనుకున్నారు. మంచిది. కానీ ఇంకొక సత్యాన్ని మీకు గుర్తు చేసి ఈ మాటలు ముగించాలనుకుంటున్నాను. అసలు దేవుడు క్షమించని పాపం కూడా ఉంది. తెలుసా మీకు? దేవుడు కూడా క్షమించలేడు ఆ పాపాన్ని. అయ్యో, ఒకవేళ ఈ మాటలు విని నేను క్షమించబడాలి, ఈ మాటలు విని నేను దేవుణ్ణి చెంతకు చేరాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతుంటే మంచిది, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కానీ ఒకవేళ ఇటువంటి ఘోరమైన పాపంలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. చూద్దామా? దేవుడు క్షమించని పాపము ఏంటంటే, మార్కు సువార్త బైబిల్ ఉన్నవారు తీయండి, 3వ అధ్యాయం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. 3వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. సమస్త పాపములను మనుషులు చేయు దూషణములన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని, సర్వలోకమును శాంతికరమైన దేవుణ్ణి కొందరు అన్నారు, ఇతను దెయ్యము, ఇతను బయల్జెబూలు అన్నారు. పరిశుద్ధాత్మను, దేవునిని, యేసు ప్రభువుని అన్నా కానీ క్షమిస్తాడంట, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణే లేదంట. నేను ఈ మాటలు ప్రకటిస్తుంది ఇది నా సొంత జ్ఞానం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుని వైపు మళ్లించాలని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉండి వింటున్నావో, అయ్యో ఈ పరిస్థితికి నేను ఎందుకు వచ్చానని బాధపడుతున్నావేమో. చాలామంది భయంకరమైన మనిషి అయితే ఒక శత్రువు చేత కొన్ని గొలుసులతో కట్టబడి వెళ్ళిపోయి బానిసైపోయాడు.
ఆ శ్రమలో దేవుణ్ణి వేడుకుని తిరిగి వచ్చాడు. ఈరోజు చాలామంది ఆ ఇష్టానుసారమైన జీవితం కదా. ఒరే నాయన, ఆ పాన్ పరాగులు వేసుకోమాకండ్రా, ఆ సిగరెట్లు తాగమాకండ్రా అని ఎంత మొత్తుకున్న తాగి, ఎంత మొత్తుకున్న తిని క్యాన్సర్ ద్వారా నాలికలు కట్ అయిపోయినాయి, గొంతులు కట్ చేసేసారు. ఇవన్నీ కళ్ళకు కనపడుతున్న ఇంకా చాలామంది ఆ భయంకరమైన పాపంలోనే ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రండి, మీ మనస్సును మార్చుకుని యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. భార్యని మోసం చేసి, భర్తను మోసం చేసి, ఇష్టానుసారమైన వ్యభిచారంలో మునిగి తేలుతున్న వారు అనేక మంది. ఏమొచ్చింది? భయంకరమైన చర్మ వ్యాధులు, హైడ్స్ రోగంతో కుంగిపోతున్నప్పటికీ ఇంకా కొంతమంది ఆ రోగంలో మాకు మందులు దొరుకుతున్నాయి అనుకున్నారు, కానీ యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు హృదయపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి, మీ వివాదాన్ని తీర్చుకుని మీకు శాంతినిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మనిషే మార్పు చెందాడు, తిరిగి వచ్చాడు, తిరిగి తన రాజ్యాన్ని తను పొందుకున్నాడు. నిజప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు కావాలనుకుని, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక కుష్ఠరోగి అయితే ఎలా వచ్చాడో అలాగ అనేక మంది క్రీస్తు చెంతకొచ్చి ఈరోజు స్వస్థతను పొందుకున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వారు స్వస్థతను పొందుకున్నారు. ఎయిడ్స్ రోగులు స్వస్థతను పొందుకున్నారు. క్యాన్సర్ నుంచి స్వస్థత వచ్చింది. ఇన్ని సత్యాలు, ఇన్ని సాక్ష్యాలు వింటున్నా నీవు ముటికి ఇంకా అక్కడే నిలబడి ఉన్నావు. దేవుడిని ఆహ్వానిస్తున్నాడు, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. కానీ ఈ భయంకరమైన పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మను దూషించేవా, నీకు పాప విముక్తి లేదు. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. గలుగును కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి 28వ వచనం. మత్తయి సువార్త 10:28. ఆత్మను చంపనేరక మిక్కిలి భయపడాలి. ప్రియదేవుని బిడ్డలారా, కొందరు మనల్ని చంపాలనుకుంటున్నారు. చంపేని హ్యాపీ, శరీరం మాత్రమే అయిపోతుంది. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. శరీరమును ఆత్మను కూడా పాడు చేయాలని అనవసరమైన అనుమానపు మాటలు చెబుతూ నిన్ను దేవునికి దూరం చేయాలనుకుంటున్నా ఉంటారు. జాగ్రత్త వాళ్ళ విషయంలో. ఆత్మతో పాపం చేపించే విధంగా నిన్ను ప్రేరేపిస్తారు. జాగ్రత్త. వాళ్ళకి మటుకి నువ్వు భయపడాలి. అందుకే క్షమాపణ పొందని పాపం కూడా ఉందని మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి మనం. ఎట్లాంటి ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ మనిషిని మనం చూసాం, తప్పిపోయిన కుమారుని చూసాం. ఇంకా ప్రపంచంలో భయంకరమైన పాపంతో నిండిపడిన వారిని దేవుడు క్షమించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా క్షమించడానికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఉత్తరవాది అంటున్నాడు, ఇదిగో మీరు పాపంలో పడిపోతే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన యేసు ప్రభు తండ్రి దగ్గర నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు క్రీస్తుని అంగీకరించి కూడా చిన్న చిన్న తప్పులే కదా అని తప్పు చేసుకుంటూ పడిపోయావా, నీకోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు మొర్రపెట్టుకో. ఆయన మరలా నీ పక్షంగా తండ్రి దగ్గర వాదన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. లాయర్గా మరలా ఆ తీర్పును తీసుకుని నిన్ను ఆయనతో కలపడానికి ఇష్టపడతాడు. ఆయన మన సమాధానానికి కారకుడై ఉన్నాడు, శాంతికి కారకుడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డారా, నీకు నాకే కాదు సర్వలోకానికి శాంతికరుడై ఉన్నాడు. ఆయన శాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ శాంతిని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, అదే మొదటి యోహోను మనం చదివాం. మొదటి యోహోను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపాలను మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుని దాచుకోవడానికి కాదు ప్రియదేవుని బిడ్డ, ఒప్పుకొని విడిచిపెట్టాలి, కడగబడాలి. పాత నిబంధనలో మనం ఒకసారి దేవుడిచ్చిన గుడారం వైపు మనం చూస్తే మొదటగా బలి జరుగుతుంది కదా, ఆ తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? కడుక్కోవాలి. ఆ తర్వాత సన్నిధి రొట్టెల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉన్నాం కదా, యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం పాలు పంపులు పొందుకుంటున్నాం కదా. మొదటిగా మనం నమ్మాల్సింది సర్వమానవాళి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు బలిగా రక్తము చిందించాడు. హల్లెలూయా! దాన్ని మనం నమ్మాలి. నమ్మి రక్షించబడిన నీవు ఒకవేళ తప్పిపోయిన పరిస్థితులకు వస్తే నీవు వాక్యమనే ఉదక స్నానములో కడగబడి పరిశుద్ధత పరచబడి దేవుని సన్నిధి రొట్టెలు అనగా క్రీస్తు యేసు యొక్క శరీరము, క్రీస్తు యేసు యొక్క రక్తంలో పాలు పంపులు పొందటానికి ముందుకు సాగాలి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనక నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను క్షమిస్తాడు. ప్రియదేవుని బిడ్డారా, మరి ఈ దినం ఒకసారి ఆలోచించి ఎందుకు ఈ దేవునికి దూరంగా అశాంతిలో, ఈ నష్టాల్లో, ఈ కష్టాల్లో ఈ బ్రతుకున జీవించడం దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. నాకు శాంతి కావాలి, సమాధానకరమైన జీవితం కావాలని ఆశ కలిగినట్టే రండి, మీ కొరకు ప్రార్థించడానికి, ఇంకా మీకు అనేక విషయాలు దేవుని గురించి తెలియచేయటానికి మేము ఇష్టపడుతున్నాం. నీవు కూడా దేవుని రాజ్యంలో వారసుడిగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.